నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనిషి ఆనందం కన్నా కష్టాలను సులభంగా లెక్కపెడుతున్నాడు. అదే ఆనంద క్షణాలను లెక్కించి ఉంటే కష్టాలలో కూడా ఆనందమే కనపడి ఉండేది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 3 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, చంద్రోదయం ఉదయం 8:47, చంద్రాస్తమయం రాత్రి 9:49. తిథి చవితి సాయంత్రం 6:05 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం రేవతి ఉదయం 6:39 వరకు. తదుపరి అశ్విని తెల్లవారుజామున 4:29 వరకు. తదుపరి భరణి. కరణము వనిజ ఉదయం 7:31 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 6:05 వరకు. తదుపరి భవ. యోగము శుక్లము ఉదయం 8:50 వరకు. తదుపరి ఇంద్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:32 వరకు. యమగండం ఉదయం 11 నుండి 12:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు. వర్జ్యం రాత్రి 12:51 నుండి 2:18 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల నుండి 5:48 వరకు. అమృత గడియలు రాత్రి 9:56 నుండి 11:23 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 3 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 6:05 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి రెట్టి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. రేవతి నక్షత్రమున భూమి పూజ చేయుటకు ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:39 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. ఉదయం 6:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఉదయం 6:39 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాండురాజు శృంగారంలో పాల్గొంటే మరణిస్తాడని కిందముని మహర్షి శపించారు. ఈరోజు ప్రశ్న. పెండ్లి చేసుకున్న భర్త వలన కలిగే సంతానాన్ని ఏమని పిలుస్తారు? దత్తపుత్రులు, వరసంతానం,
ఔరసులు, సత్సంతానం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృషభ రాశి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మిథున రాశి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి అనుకున్న పనులు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. సింహరాశి పరిమితికి మించిన ఖర్చులు ఎదురు కావచ్చు. కన్య రాశి మీ ఆలోచనలు అమలు చేస్తారు. తులారాశి ఆప్తుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృశ్చిక రాశి శుభకార్యాలలో భాగస్వాములు అవుతారు. ధనస్సు రాశి సన్నిహితులతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మకర రాశి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. కుంభరాశి సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదాలు. మీనరాశి ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్న అవసరాలకు డబ్బు సరిపడదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.